హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుటీ యూట్యూబ్ ఛానల్. అసలు ఈరోజు మాట్లాడుకోవటాలు లేవండి, మాటలు లేవంతే. మార్నింగ్ మా సార్ మద్రాస్ ఇడ్లీ సాంబార్ కోసం చెప్పారండి. సాంబార్ని గుర్తు చేశాక చేయకుండా ఎలా ఉంటామండి? అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అది తర్వాత చెప్తాను, ముందైతే సాంబార్ చేద్దాం పదండి. ఫస్ట్ అయితే సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. సాంబార్ పౌడర్ లేనిదే సాంబార్ కాదండి. దానికోసం 10 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల మినపగుళ్ళు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఈ దినుసులన్నీ వేసి దోరగా వేగించాలి. దోరగా వేగిన తర్వాత చల్లార్చి పౌడర్ చేసుకుందాం. నేను 1 కప్పు కందిపప్పుని తీసుకొని నీట్గా కడిగి 2 గ్లాసులు వాటర్ వేసి అందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికిస్తున్నా. ఇప్పుడు ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలన్నీ ఒక్కొక్కటి చొప్పున కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా నానబెట్టుకోండి. నెక్స్ట్ లోతుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని, ఈ నూనె అతిథులు అదేనండి బాబు, తణుకువారి తాలింపు గింజలు ఉన్నాయి కదా, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వీటితో పాటు ఎండలో ఏడ్చొచ్చిన 2 ఎండుమిరపకాయలని, 4 వెల్లుల్లి రెబ్బల్ని, 2 రెబ్బల కరివేపాకుని వేసి బాగా వేయించండి. ఇవన్నీ బాగా వేగినాక కట్ చేసి పక్కన పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేయండి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపుని వేసుకొని ముక్కలన్నీ 70% మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. మీకు చెప్తా అన్నాను కదా, అదేనండి ఈ సాంబార్ టాపిక్ ఎక్కడొచ్చిందా అని. మా సార్ ఎంటెక్ మద్రాసులో చేశారు, అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళు అనమాట. హాస్టల్ ఫుడ్ అంటే అందరికీ తెలిసిందే కదా, నీళ్ళు ఎక్కువ అసలు తక్కువ. అది నచ్చగా రోజు బయటికి వెళ్ళి ఇడ్లీ సాంబార్ తినేవాళ్ళంట. ఇదంతా బాగుంది, లాస్ట్లో ఒక మాట అన్నారండి, ఇంట్లో బయటికి వెళ్ళి తినేంత ఛాన్స్ నాకు లేదు అని. ఆ ఒక్క మాటతో లేచి వంటగదిలోకి వచ్చి మద్రాస్ ఇడ్లీ సాంబార్ని మర్చిపోయేలా నేను చేసి చూపించాలని చేస్తున్నా. అక్కడ మొదలైందండి. సరే, ఇవన్నీ ఉడికిపోయి ఉంటాయి, ఇప్పుడు తీసి చూద్దాం. ఇవన్నీ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో వేసేద్దాం. వెజిటేబుల్స్ అన్నిటికీ పప్పు బాగా పట్టేలా కలుపుకొని ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పిండి ఇందులో వేసేద్దాం. మీరు నా మాటలే వింటున్నారు, నేను మాత్రం నా కిచెన్కి ఆపోజిట్లో ఉన్న బర్డ్స్ వాయిస్ని వింటున్నాను. మీరు కూడా వినండి. చింతపండు రసం వేసాక 2 గ్లాసుల వాటర్ కూడా వేసుకుందాం. ఈ పప్పుచారులో ఏంటి పప్పుచారు అంటుందని ఆలోచిస్తున్నారా? ఈ స్టేజ్లో పప్పుచారు అనే అంటారండి. అసలు సిసలైన సాంబార్ పొడి కలపకుండా సాంబార్ ఎలా అవుతుంది? మనం స్వయంగా వేయించి ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడిని 2 స్పూన్లు ఇందులో వేసి బాగా మరిగిద్దాం. ఈ సాంబార్ మరిగేటప్పుడు వచ్చే స్మెల్ ఉంటుందండి, అమోఘమండి.
ఇలా సాంబార్ 10 నిమిషాలు మరిగాక ఉప్పు కారం ఎలా ఉందో కొంచెం టేస్ట్ చేద్దాం. సాంబార్ దా అండి. పులుపు కారం సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయండి. దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఆగి ఆపేద్దాం. ఒక పొంగు వచ్చిందండి, ఆపేసుకుందాం. ఇంకా దీనికంటే ఎక్కువ మరిగితే సాంబార్ కాస్త కలగూర అయిపోద్ది. సాంబార్ అయిపోయింది, ఓకే. మరి ఇడ్లీ కూడా చేయాలి కదా, అదండి ఇడ్లీ చేద్దాం. నిన్న మార్నింగ్ అంతా నానబెట్టి ఈవినింగ్ గ్రైండ్ చేసి నైట్ అంతా ఫర్మెంట్ చేసి మార్నింగ్ పులిసిన ఇడ్లీ రుబ్బండి ఇది. రొటీన్గా ఇడ్లీలా కాకుండా ఆవిరి కూడా వేద్దాం అనుకుంటున్నాను అండి ఈరోజు. దానికోసం ఒక కుండ పెట్టి 1 గ్లాసున్నర నీళ్ళు వేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దారంతో మెడ దగ్గర టైట్గా కట్టుకోవాలి. మన మెడకి కాదండి బాబు, కుండ మెడకి క్లాత్ టైట్గా కట్టుకోవాలండి. లేదంటే ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ బరువుగా కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలానే క్లాత్ కూడా కుండకు తగ్గట్టు సైజే తీసుకోవాలండి. పెద్ద సైజ్ అయితే ఎడ్జెస్లో మంట అంటుకొని కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు క్లాత్ మీద కాస్త వాటర్ చిలకరించుకొని ఇప్పుడు రుబ్బుని మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. పుడుము వేసుకున్నాక ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టుకుందాం. 7 minutes అయిందండి, చూద్దాం ఉడికిందో లేదో. చాలా నీట్గా ఉడికిందండి, ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ప్లేట్లో తీసుకుందాం. చాలా సాఫ్ట్ అండ్ పఫీగా వచ్చిందండి. దీంట్లోనే నిన్న తీసుకున్న క్యాస్ట్ ఐరన్ పెనం ఎలా పనిచేస్తుందో కూడా మీకు చూపిస్తాను. పెనం పెట్టి ఆనియన్కి రాసుకొని ఇలా కాసేపు సీజనింగ్ చేసుకోవాలండి. పెనం బాగా కాలి కొంచెం పొగ వచ్చిన తర్వాతే దోశ వేస్తే రేకులానే వస్తుందండి. చూడండి మీరే. చూసారా, దానికి అదే రేక్లా వచ్చేస్తుంది. నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదండి. ఈ ఐరన్ ప్యాన్ వాడడం వల్ల న్యాచురల్గానే ఫుడ్కి ఐరన్ యాడ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశతో సాంబార్ తినలేం కదండి, అందుకే పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. పల్లీలు మిరపకాయలు చిన్న చింతపండు వేసి బాగా వేయించిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుంటామండి. గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని ఆ పేస్ట్లో పోపు కలిపేసుకోవడమే. అన్నీ రెడీగా ఉన్నాయండి, దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ. రండి కుమ్మేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ క్యూటీ యూట్యూబ్ ఛానల్.